హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. సో ఇవాళ మనం మన ఛానల్లోకి ఫస్ట్ వీడియో చాలా కాలం తర్వాత అయితే తీసుకురావడం జరిగింది అనమాట. దట్టు ఒక మంచి కంట్రోలర్ అనమాట. ఈ కంట్రోలర్లు అయితే చాలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి గైస్. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దీని అన్బాక్సింగ్ అండ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉందనేది కూడా మీకు చెప్తాను. అండ్ లాంగ్ టర్మ్ రివ్యూ కూడా అయితే ఉంటుంది. సో ఇది ఎవరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్ డు అన్బాక్సింగ్ చేద్దాం పదండి. ఓకే గైస్, మనకి బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా అయితే బాక్స్ ఉందన్నమాట. సో బ్రాండ్ పేరు వచ్చేసరికి పవర్ ఏ, ఇది వచ్చేసరికి అడ్వాన్స్ అనమాట. ఇందులో మనకి ప్రో వెర్షన్ కూడా ఉంది, అది ఇంకొంచెం హై కాస్ట్ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ కూడా మీకు అయితే చెప్తాను, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో బాక్స్ మీద మనకి ఫీచర్ చూసినట్లయితే ఇక్కడ యాంటీ డ్రిఫ్ట్ హాల్ సెకండ్స్, ఐ మీన్ హోలోగ్రామ్ ఉంటుంది కదా అది. అండ్ అలాగే ఇక్కడ మనం వచ్చేసరికి మెకానికల్ స్విచ్చెస్ అనమాట. సో బటన్స్ అన్ని కూడా మనకి మెకానికల్ గా ఉంటాయి. అండ్ అలాగే రీఛార్జబుల్ బ్యాటరీ, సో ఇన్బిల్ట్ బ్యాటరీ ఇందులోనే ఉంటుంది అనమాట. మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది, 2.5 GHz, అండ్ అలాగే 2 years వారంటీ కూడా ఉందన్నమాట. ఇంక ఈ సైడ్ చూసినట్లయితే కంట్రోల్కి సంబంధించిన వెయిట్ అండ్ అలాగే దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని వచ్చేసరికి మనకి యూఎస్బి ద్వారా కనెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే డాంగిల్ యూస్ చేసి కూడా డైరెక్ట్ మనం పీసీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మోర్ ఓవర్ ఇందులో మనం వచ్చేసరికి మొబైల్ ద్వారా కూడా అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా విషయం పక్కన పెట్టేసి మ్యాటర్ చూద్దాం పదండి. అసలు కంట్రోలర్ ఎలా ఉంది, దీని లోపల మనకి ఏమేమి దొరుకుతాయి ఏంటనేది. అండ్ అలాగే దీని లోపల మనకి మెయిన్ ఓపెన్ చేయగానే ముందు కంట్రోలర్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే కేబుల్ కూడా ఉంటుంది. సో కేబుల్ క్వాలిటీ కూడా బాగుంటుంది. నేను ఏదైతే పక్కన పెట్టేసాను అనమాట, మీకు చూపిస్తాను దాన్ని కూడా. సో యూజర్ మాన్యువల్ అయితే ఉంది, దీన్ని ఎలా చేయాలి ఏంటనేది. అండ్ అలాగే బాక్స్ కూడా అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఇంకా మెయిన్ మనకి కంట్రోలర్ గైస్, కంట్రోలర్ డిజైన్ చూడండి మామ, ఏమన్నా ఉందా, మొత్తం డ్రాగన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కంట్రోలర్ జాక్స్ కి 2 రబ్బర్స్ మాదిరి ఇది కూడా ఇచ్చారు. సో కంట్రోలర్ ఎలా అనిపించింది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గైస్ కంట్రోలర్. అండ్ అలాగే బటన్స్ కూడా ఇక్కడ మనకి మీకు క్లిక్ సౌండ్ వినిపిస్తుంది చూడండి. సో క్లిక్ మనకి మెకానికల్ బటన్స్ అనమాట ఇవి. అండ్ అలాగే జాక్స్ కానివ్వండి, డ్రాగన్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్. చూడడానికి మనకి ఎక్స్బాక్స్ కంట్రోలర్ లాగే ఉంటుంది, కాకపోతే ఇందులో మనకి ఫీచర్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి మ్యాక్రో మ్యాపబుల్ బటన్స్ అయితే ఉన్నాయి ఈ పక్క. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మోడ్స్ అనమాట. ఇది వచ్చేసరికి కంట్రోల్ ఇంటెన్సిటీ. సో మనం లాక్ చేసాం అనుకోండి, కొంచెం మాత్రమే ఇక్కడ ప్రెస్ అవుతాయి, పూర్తిగా అవ్వవు. సో వీటిని వచ్చేసరికి మనం ట్రిగ్గర్స్ ని కంట్రోల్ చేయడానికి అనమాట, ఎంత డెన్సిటీ ఎంత లోపలికి నొక్కునేటట్టు ఉండాలి అనేటువంటిది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి యూఎస్బి టైప్ సి అయితే జాక్ పిన్ పెట్టుకోవడానికి వస్తుంది అనమాట, పీసీ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ అలాగే దీంతోనే ఛార్జింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి ఇక్కడ చూసారా, ఇది వచ్చేసరికి మనకి సింక్ బటన్ అనమాట. దీన్ని నొక్కగానే ఆటోమేటిక్ గా సింక్ అయిపోద్ది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఎల్ఈడి బటన్. బ్యాక్ సైడ్ ఇక్కడ పవర్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ అలాగే వెనకాల సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ బటన్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూస్తున్నారా, సో ఈ బటన్ వచ్చేసరికి మనకి ప్రోగ్రామ్స్ అనమాట. సో ప్రోగ్రామ్ బటన్. అండ్ అలాగే ఇది మనకి మెయిన్ ఇక్కడ. సో ఇది వచ్చేసరికి మనకి యూఎస్బికి అండ్ అలాగే బ్లూటూత్ కి అండ్ అలాగే ఆర్ఎఫ్ అనమాట, అదే డాంగిల్ ద్వారా యూజ్ చేస్తాం కదా. సో దాని మోడ్స్ ఇక్కడ చేంజ్ చేయడానికి అయితే ఇది ఉంటుంది అనమాట. అండ్ అలాగే కంట్రోలర్ మొత్తం కూడా చాలా లుక్ వైజ్ అదంతా కూడా ఎక్సలెంట్ అయితే ఉంది గైస్. దీంట్లో ఫీచర్స్ అయితే అనమాట. సో దీనికి సంబంధించి ఒక యాప్ కూడా అయితే మనకు వస్తుంది. సో ఆ యాప్ వచ్చేసరికి మనం పీసీలో ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మనం ఏంటంటే పీసీ స్టీమ్కి అయితే మనం కాన్ఫిగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంట్రోలర్ని మ్యాపింగ్ చేసుకోవడానికి, మ్యాక్రో బటన్స్ సెట్ చేసుకోవడానికి, వీటన్నిటికి కూడా యాప్ని అయితే యూజ్ చేసి దీన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు. సో బటన్స్ డిజైన్ అండ్ అలాగే చూసినట్లయితే ఇనిషియల్ ఇంప్రెషన్ పట్టుకోవడానికి కూడా చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. బటన్స్ కానీ ఉండాలి, మెకానికల్ కీస్ తోటి ఉండేసి ఎక్సలెంట్ గా అయితే ఉంది గైస్. సో మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి నేను పర్చేస్ చేసే సమయానికి 3,900 రూపాయలు అయితే ఉందన్నమాట. 100 రూపాయలు తక్కువ, 4,000 అనుకోండి. అండ్ ఆ ప్రైజ్ కి దీన్ని కొనొచ్చు అంటే మాత్రం ఎక్సలెంట్ గైస్. సో గైస్ చూసారు కదా పవర్ ఏ బ్యాటిల్ డ్రాగన్ అడ్వాన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ గైస్ ఈ మొత్తం బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ప్రైజ్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగా అవుతుంది అనమాట. సో అన్బాక్సింగ్ లో మీకు చెప్పినట్టుగానే ప్రైజ్ పరంగా అండ్ అలాగే ఫ్యూచర్స్ పరంగా అయితే వర్త్ టు బై అనమాట. అలాగే దీంట్లో చెప్పినట్టు చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటంటే సమ్ ఆఫ్ ది గేమ్స్ ఓన్లీ ఫర్ ఎక్స్బాక్స్ కంట్రోలింగ్ ఉన్నటువంటి గేమ్స్ ఉంటాయి కదా, వాటికైతే కొన్నిసార్లు ఇది కనెక్ట్ అవ్వట్లేదు.
సో దాన్ని ఏంటంటే మనం బ్లూటూత్ ద్వారా కానీ లేదా ఆర్ఎఫ్ ద్వారా కానీ కనెక్ట్ చేసుకుని రావాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. సో మొబైల్లో కూడా అయితే ఈజీగా కనెక్ట్ చేసుకొని ఈజీగా అయితే ప్లే చేయొచ్చు. అండ్ అలాగే ఇంకా మిగతా ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఇంకేం లేదు గైస్. నాకు అదొక్కటి కొంచెం మైనస్ అనిపించింది. సో లాంగ్ టర్మ్ లో ఇంకా నేనైతే దీన్ని యూజ్ చేసి దీని యూసేజ్ అండ్ అలాగే దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు ఇన్ డెప్త్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట. సో అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా కంటెంట్ అయితే రాబోతుంది, మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్. బై బై.